చిన్న డౌట్ సార్, ఎందుకంటే మీరు పెద్ద ఆఫీసర్ కాబట్టి ఇక్కడ 1750 కోట్లు ఇచ్చారు అనుకోండి ఊరికినే. అంటే మనం ఎగ్జంప్షన్ ఊహిస్తున్నాం అంటే. ఇస్తే ఆ 1 కోటి రూపాయలు పెట్టుకోవడానికి సూట్ కేసుకి మాకు కష్టం అయిపోతుందండి. 1750 కోట్లు ఎక్కడ పెడతారు సార్ వాళ్ళు? అదే వాళ్ళకి అంటే మీలాంటి ఆఫీసర్లు కూడా చెప్పలేరంటారా? మాకు తెలియదు కదండి, నేను ₹1 చూడలేదు క్యాష్. అయ్యో! 1750 కోట్లు ఎక్కడ పెడతారు? ఎలా పెడతారు? ఏంటి అని? ఇప్పుడు ఎలా పెడతారో తీసుకెళ్ళడానికి వాటి డిఫికల్ట్ ఏం కాదనుకోండి, అది వేరే సంగతి. కానీ ఇప్పుడు వాళ్ళు ఎగ్జాక్ట్ చెప్తున్నారు యాజ్ ఇఫ్ వాళ్ళు ఏదో చూసినట్టు. ఇవన్నీ అభియోగాలండి. అవునండి. ఇప్పుడు అంటే మీరు అడుగుతారు నాకు, రామచంద్ర గారు నాకు ఎన్ని యూనిట్లు ఉన్నాయని చెప్తారు. 1,00,000 అన్నా అనుకోండి. 1,00,000 కాదండి, 1,02,050 అని అంటాను. మీరు చెప్పింది నేను ప్రూవ్ చేయలేను, నేను చెప్పింది మీరు ప్రూవ్ చేయలేరు. అలా ఉంది ఇది. అవునండి. చెప్పడానికి ఏముంది చెప్పండి, 11,50 అని చెప్పేశారు, అంతే అయిపోయింది. ఎవడో చూసినట్టు, ఎవరో సర్టిఫై చేసినట్టు, ఎవరో దానికి అది దాన్ని ఏం చేయాలన్నది, ఎలా చేయాలన్నది ఇవన్నీ టైం పాస్ అండి. ఇవన్నీ టైం పాస్ చెప్తున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు ఏదో అన్నారని, ఇప్పుడు అంతకుముందు ఒక సంస్థ, వీడు ఆడిట్ సంస్థ, అది వీడు అన్ని తప్పులు చేశాడని అన్నది. మనం ఏం చేసాం? ఎందుకని చేసింది అది? ఎందుకని చేసింది? దే డోంట్ వాంట్ అదానీ టు గ్రో. అదానీసు, అంబానీసు, దే డోంట్ వాంట్ టు గ్రో. అవునండి. అదే ఎలన్ మస్క్ వాడు దేశస్తుడు. ఇప్పుడు వాడు ఏం చేసినా నడుస్తుంది. అవునండి. వాడు ఒక మనలాంటి ఒక ఇంజనీర్ గానీ వెళ్ళాడు అక్కడికి. టుడే హీఈస్ మల్టీ ట్రిలియనేర్, నాట్ బిలియనేర్. అవునండి. మరి చెప్పండి. అతను చాలా వాడిని రాజకీయ నాయకుడు చేసుకున్నారు, మంత్రి చేసేసారు ఇప్పుడు. అవునండి. ఇప్పుడు పొలిటీషియన్స్ డబ్బులు ఇవ్వడం చూసామండి ఎలక్షన్ కోసం. అవునండి. వాడు అమాంతంగా ఆ పార్టీని ఓన్ చేసుకున్నాడు. అవునండి. యాజ్ ఏ ఇండస్ట్రియలిస్ట్. అవును, తన ట్రంప్ రావాలని. చూడండి ఎంత ధైర్యం, సాహసం ఉంటే ఎవరన్నా అది చేయగలరు చెప్పండి. ఎందుకంటే వస్తాడని నమ్మకం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే సపోర్ట్ చేయడానికి మీరు వినారో లేదో, ట్రంప్ గెలుస్తాడో లేదో చెప్పండి అంటాడంట. అంటే వాళ్ళు రాస్తారు కదా, వాళ్ళందరూ రోజుకి లాటరీ తీస్తాడంట. 100 crores అంత ఇచ్చాడు, లాటరీలో వచ్చినప్పుడు 100 crores అట్టండి. ట్రంప్ వస్తాడు రాడా అది చెప్పినందుకు, దాంట్లో లాటరీ. అలాగా అంటే ఎలా ఇండైరెక్ట్గా ట్రంప్ని గెలిపించమని. అంటే వాళ్ళ కార్పొరేట్స్ ఏ విధంగా పొలిటిసైజ్ అయ్యారో చూడండి. మన వాళ్ళు పొలిటిసైజ్ కాలేదు. ఇప్పుడు డెఫినెట్గా అండి, ఏ పార్టీకైనా కార్పొరేట్స్ పొలిటికల్ కాంట్రిబ్యూషన్ లేని నడవదండి, ఏ పార్టీ నడవదు. అవును. అది ఆమ్ ఆద్మీ పార్టీ కానివ్వండి, టీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఏ పార్టీ అయినా తీసుకోవాలి. బీజేడీ కానివ్వండి, ఒడిశాలో కానీ, మన స్టాలిన్ గారిది కానివ్వండి, మమతా ఎవరైనా పైసలు లేనిది నడవదండి. సో కరప్షన్ గురించి మాట్లాడినప్పుడు అది వృధా చర్చ అది. అవును. ఇప్పుడు మీటింగ్ పెట్టాలంటే ఒకడేమో 1700 తీసుకోవచ్చు, ఒకడేమో 17 కోట్లే తీసుకోవచ్చు. అది కానీ తీసుకోవడం అంటే గ్యారంటీ తెలియదండి. అంటే పార్టీలు డెఫినెట్గా తీసుకుంటాయండి. పార్టీ ఫండ్ అంటున్నాయండి. పార్టీ ఫండ్ కి మస్ట్ అండి. అదర్వైజ్ హౌ డు. ఇప్పుడు నాకు శాలరీ, పెన్షన్ వస్తుందండి, నా ఇల్లు నడుపుకుంటున్నాను, అవును, ఏసీ నడుపుతాను, కరెంట్ నడుపుతాను, అన్ని నడుస్తున్నాయి. అవును. పార్టీ నడవడానికి ఎవడిస్తాడు? అది డబ్బులు పార్టీ ఫండ్ రావాల్సింది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ వాడికి కూడా ఇనిషియల్ గా మన వాళ్ళని, అమెరికన్స్, వేరే వాళ్ళంతా కాంట్రిబ్యూట్ చేశారు. అవునండి. ఒకసారి చేశారు, 2 సార్లు చేశారు, వాళ్ళు విసుకెత్తేసింది. అప్పుడు ఏం చేయాల్సి వచ్చింది? అదే చెప్పారు కదా. అవునండి. ఎవరో 100 కోట్లు ఇచ్చారని పంజాబ్ ఎలక్షన్స్ లో, గోవా ఎలక్షన్ కి ఆయన కూడా తీసుకోవాల్సి వచ్చింది.